గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, లాస్ట్ 2-3 క్వశ్చన్స్. బాధ్యత అనేది కూడా డస్ ఇట్ వే డౌన్ మ్యారేజెస్? అంటే having to take care of another person, 100%, financially, socially, emotionally. అండ్ ఇప్పుడు పాయింట్, ఇప్పుడు అక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మెంటాలిటీ బట్టి ఎక్కువ డిపెండ్ అవుతుంది. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే ఇలా చేయటం అది మీ బాధ్యత అని ఒక ప్రెషర్ పెడుతున్నారా అని వాళ్ళ పర్సనాలిటీస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ కాన్ బీ జస్ట్ అది కూడా జనరలైజ్ చేయడం, యూనో. So it is actually a choice between how much you are willing to give up of yourself and become submissive to keep that institution or that relationship running. And weighing, correct. It sacrifice aspect, sacrificing for someone else anedi, it's altruistic motive. Any altruistic motive is always false by instinct, because yeah. So you're inauthentic, bro. Aindran emande, I will never live for the sake of anybody, neither will I ask anyone to live for my sake. That is a fundamental aspect of going against altruism. That is what is called individualism. Of course ఇది కోచింగ్ సెంటర్ కాదు, కానీ ఇప్పుడు చాలా మంది మీతో వైబ్ అవుతూ ఆ నిజాయితీని ప్రకటించుకోలేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సూచన సలహా ఇస్తారు? హౌ డు దే కమ్ టు దేర్ స్టేట్ ఆఫ్ ఆథెంటిసిటీ? Authentic is basically personal honesty, that this is not working for me. See, అంటే ఇప్పుడు నాకు చాలా సింపుల్ కాంటాక్ట్స్లో నేను రిలేషన్షిప్ గురించి నేను చెప్పినాడు. ఎనీబడి recently, a close friend of mine, his wife left him, or whatever, some nasty things happened. Obviously నాకు చెప్పిన తన పర్స్పెక్టివ్ దాని గురించి ఫీల్ అవుతున్నాను నేను. No relationship has any value unless the relationship adds some kind of a positiveness in your life. ఏ రోజు అయితే పాజిటివ్నెస్ అనేది యాడ్ చేయలేకపోతే ఆ వ్యక్తితో రిలేషన్షిప్ కంటిన్యూ అవటం కన్నా మూర్ఖత్వం ఉండదు. అది వైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మీ బిజినెస్ కొలీగ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కంట్రీ అవ్వచ్చు, మీ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ బై పాజిటివ్నెస్ యు మీన్ సమ్ వాల్యూ. మీకు నచ్చిన ఒక వాల్యూ యాడ్ అవ్వాలి వాళ్ళ మూలాన. ఏ రోజైతే 1% నెగిటివ్ అయితే ఆ పర్సన్ని కట్ చేసేయాలి ఇమీడియట్గా. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి దట్ క్యాన్సర్. దాంతో కష్టపడుతూ బతికితే క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది, అండ్ దెన్ ఇట్ రీచ్ ఇర్రివోకబుల్ పాయింట్ ఒక పర్టికులర్ టైంలో. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదరు, అంటే మై మదర్స్ ఫాదర్, వాళ్ళని నేను ఐ సా దెమ్ ఫైటింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65-70. అప్పుడు ఏంటి, మీరు పెళ్ళయ్యి 50 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. 50 ఏళ్ళకైనా పైన అయిన తర్వాత కూడా మీరు ఇంకా దెబ్బలాడుకుంటున్నారంటే ఇంకా యూర్ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ టు చేంజ్. అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా? 50 ఏళ్ళ నుంచి మారినోడు ఇప్పుడు ఎందుకు మారుతారు ఎవరైనా? సో విచ్ మీన్స్ దట్ ఈస్ వాట్ ఐ సెడ్, ఎమోషన్కి లాజిక్ ఉండదు. అండ్ యూ విల్ ఫైట్ ఆన్ ద సేమ్ థింగ్. ఎన్నిసార్లు అదే చెప్పినా అదే చేస్తావు అని అన్నారు అనుకోండి ఎవరినైనా, అదే పాయింట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను చేస్తున్నాను అంటే నాకు అలా చేయాలని ఉంటుంది. అప్పుడు నువ్వెవరు చెప్పడానికి ఎందుకు చేయొద్దని. ఆల్ కాన్ఫ్లిక్ట్స్ మీరు వరల్డ్ ఓవర్ చూడండి సేమ్ ఉంటుంది. మీరు ఇదివరకు ఆల్రెడీ చాలాసార్లు డిఫరెంట్ కాంటెక్స్లో దీన్ని ఆన్సర్ చేశారు. ఏ శ్రీదేవ్ గారు, ఏ జయసుధ గారు మీకు ఇష్టమైన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఉంటే వుడ్ యూ హ్యావ్ బీన్ మ్యారీడ్? నో. అంటే ఇక్కడ పాయింట్ కాంటెక్స్ట్. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాక మై కమెంట్ ఆన్ మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ రత్న. మై కమెంట్ ఈజ్ ఎ జనరల్ అండర్స్టాండింగ్, అవుట్ ఆఫ్ విచ్ ఐ కుడ్ బి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నేను నా ఫ్రెండ్స్ని చూశాను, వేరే స్టడీ చేశాను, అన్నీ చేశాను. అప్పుడు అవతలమే ఎవరైనా సరే అదే ఉంటుంది. నాకు దూరం నుంచి ఐ వాంట్ టు కానీ అప్పుడు చేయాలి. కానీ అప్పుడు ఇళయరాజా గారి పాటలకు వాళ్ళు కూడా వినడానికి ఇష్టపడే అవకాశాలు, లేకపోతే మీరే గజల్స్ విని మార్చుకునే అవకాశాలు. బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సీ టూ పీపుల్ ఉండటం అనేది ఇంపాసిబుల్. అది అంతే, ఇంపాసిబుల్. నాట్ నెసరీ. సో అక్కడ అయితే చాప్టర్ క్లోజ్.
మనకి ఏముంది జరిగే మీరు పని close లేదు. చేస్తారు సో case అందుకని కాబట్టి. ఇప్పుడు నాకు అన్నిటికన్నా నేను లైఫ్లో నేను రియలైజ్ అయింది టు బీ వెరీ ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్. మీ మనసులో ఉంది మొత్తం మీ ఆలోచన అన్నీ చెప్పేయండి, దాని తర్వాత లెట్ దెమ్ టేక్ ఎ కాల్. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయిన తర్వాత రేవతిని నేను ఆల్మోస్ట్ 7-8 years కలవలేదు అసలు. నాకు కలవాలని అనిపించింది అది కూడా లేదు, కానీ చాలామంది నాకు చెప్పారు నువ్వు దూరంగా ఉంటే నీ గురించి ఏదో చెప్పేస్తారు, దాని మనసు పాడు చేస్తారు అని ఇలా నాకు అడ్వైజ్ ఇచ్చారు చాలామంది. నేను ఓకే, ఎందుకంటే ఎంతోమంది నా గురించి ఏదో అనుకుంటారు. వాట్ ఈజ్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాను? బికాజ్ నేను ఎక్కడో బాంబేలోనో ఎక్కడో సినిమాల్లో బిజీగా ఉన్నా, రత్నకి తను ఒకతే. అలాంటప్పుడు ఐ వాంట్ హర్ టు బీ కంప్లీట్లీ లాయల్ టు ద మదర్. నాకు పోయేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది డిజైర్ కూడా చేయట్లా, నేను సాక్రిఫైస్ చేసిన చెప్పట్లా, దట్స్ నాట్ ద పాయింట్. 7 years నేను చూడకుండా వన్ ఫైన్ డే ఐ మెటర్ అండ్ ఓపెనింగ్ రైన్స్. బికాజ్ నేను ఎప్పుడు ఏం నమ్మానంటే పిల్లలు అనేవాళ్ళు ఉండరు, ఎవ్రీ వన్ హ్యాస్ అ మైండ్. మీరు వాళ్ళతో అడల్ట్ లాగా మాట్లాడితే అడల్ట్ లాగా అంటారు వాళ్ళు. ఓకే, మీరు ఆల్రెడీ వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటే వాళ్ళు అలా దే విల్ రెస్పాండ్ లేదు. ఇది నేను ఒక ఆఫ్ రేట్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్. మా గ్రాండ్ ఫాదర్ ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నేను బాంబే నుంచి వచ్చి నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన మాస్క్ ఏదో ఉంటే తీసేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే నాతో మాడాలని. సో అక్కడ నర్సు, షీ మస్ట్ బి అరౌండ్ 20, ఏదో అంటున్నారు. ఏంటి తను ఆయన చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఆయన కూడా చిన్నపిల్లగా చేస్తున్నాడు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ దట్. ఇప్పుడు అదే నర్సు వెంకటపతిరాజు గారు అలా చేయొద్దండి అంటే ఆయన టోన్ కూడా మారేది. సేమ్ థింగ్ విల్ అప్లై ఇక్కడ. నేను అప్పుడు 7 years తర్వాత నా డాటర్ని కలిసినప్పుడు ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, తను నా గురించి ఏదో ఆర్టికల్స్ చదివి ఉండొచ్చు, నేను నా ఎఫ్ఐఆర్ గురించి ఏదో ఇన్ని ఉండొచ్చు, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు ఏవి ఉంటాయి కదా. అది ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా, బయట వాళ్ళు చెప్పారా, ఫ్రెండ్స్ చెప్పారా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. నా ఓపెనింగ్ నేను ఏం చెప్పాను, నువ్వు నా గురించి ఎంత బ్యాడ్గా విన్నావో నేను దానికన్నా వరస్ట్ క్యాండిడేట్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నీకు చెప్పి నీకు తెలిసి వాళ్ళకి తెలిసినవి చెప్తారు, కానీ వాళ్ళకి తెలియని నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకు అసలు ఫ్యామిలీ అంటే పట్టదు. అది నువ్వు నా కూతురు వారి ఏమంటే నాకు ఇష్టం, కానీ నేను నా టైం ఇవ్వను. నువ్వు స్కూల్లో చదువుకుపోతే నేను కేర్ చేయను, ఎందుకంటే నేను స్కూల్ సిస్టమ్ని నేను నమ్మను. నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను రాను, ఎందుకంటే హాస్పిటల్స్ అంటే చిరాకు. నాకున్న దాంట్లో నీకున్న కావాల్సింది ఒక ఫైనాన్షియల్ లేకపోతే ఒక కాంటాక్ట్ ఇలాంటివి నేను చేస్తాను, నేను చేయగలను. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం. నీకు అంటే ఇష్టం లేకపోతే బెటర్, ఎందుకంటే నా మీద ఇష్టం ఉన్నవాళ్ళు నాకు బర్డెన్ అవుతారు. ఇది చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా మోర్ ఆర్ లెస్ ఇది చెప్పా ఫస్ట్ టైం కలిసినప్పుడు. దాంతో తనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. రేవతి ఆ రోజు ఏం జరిగిందంటే నేను పెద్ద ఫ్లాష్ బ్యాక్ మోడ్లోకి వెళ్ళి నన్ను నేను జస్టిఫై చేసుకుని అక్కడి నుంచి ఆ ఇన్సిడెంటు చెప్పి నేను మీరు అనుకున్నంత చెడ్డవాడిని కాదు అని చెప్పి నేను కంట్లో నీళ్ళు పెట్టేసుకుంటే దట్ వోంట్ వర్క్. ఎందుకంటే అలా చేస్తే నేను మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. దాని తర్వాత ఆ కంటిన్యూ అయిన టైము ఎఫర్ట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంతే, నేను యాదవని, నేను ఎందుకు పనికిరాని బమ్ని అని చెప్పేస్తే దాని తర్వాత నాకు తన ఎక్స్పెక్టేషన్కి నిలబడాల్సిన అవసరం లేదు, తన ఎక్స్పెక్టేషన్ కూడా అక్కడే చచ్చిపోద్ది. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు నన్ను ఫ్రెండ్లీజ్ వస్తుంది, నా మీద జోకులు వేస్తుంది, నా ఎఫైర్స్ మీద జోకులు వేస్తుంది, యూనో. సో షీ టేక్స్ మీ లైట్ అండ్ విచ్ ఇస్ ఐ వాంటెడ్ దట్ అండ్ ఐ డిజైన్డ్ హర్ ఫర్ దట్. మీరు మళ్ళీ మంచివారు అయిపోతున్నారు కాబట్టి ఎక్కడ మంచివారు నేను చెప్తున్నాను కదా. ఐఎమ్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ ఎగోయిస్టిక్, అంటే నాకే వర్డ్స్ రావట్లా, బాస్టర్డ్. ఓకే, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ దట్. బాస్టర్డ్ అనేది సోషల్ డెఫినేషన్లో ఇచ్చాను, నా డెఫినేషన్లో ఐఎమ్ వెరీ గ్రేట్ గై, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ ఫెయిల్. Because I'm not married. Yeah.
సో ఇది విని అట్లీస్ట్ కొంతమంది అయినా పెళ్లి చేసుకోకుండా ఉంటారని, అది వాళ్ళ కోసం ఐఎమ్ హోపింగ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ మై సెల్ఫ్. వాట్ డూ థింక్ ఆఫ్ పీపుల్ ఆర్ మ్యారింగ్ సెకండ్ టైం థర్డ్ టైం? అంటే కొంతమందికి 3-4 సార్లు వాళ్ళు వెతుకుని ఐ మీన్ మేబీ దట్ ఇస్, అందుకని ఇందాక చెప్పాను కదా, ఫీలింగ్స్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. ఎవరు ఎందుకు అర్జీ ఎందుకు వస్తుంది, కంపానియన్షిప్ కావాలి అనేది, అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అర్జీ ఐ డోంట్ ఫీల్ దట్ కాబట్టి ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఒక సెల్ఫ్ వ్యాలిడేషన్ లేనప్పుడు యూ ఆల్వేస్ వాంట్ సమ్వన్ ఎల్స్ టు వ్యాలిడేట్ నీ ఎగ్జిస్టెన్స్. కంపానియన్షిప్ అవసరం అనేది అక్కడి నుంచి వస్తుంది, బికాస్ ఆఫ్ ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నీడ్ ఫర్ వ్యాలిడేషన్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు చాలాసేపు ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా మన నడుచుకో పిల్లడు పట్టుకుంటాడు, అప్పుడు వీడికి ఫుల్ హ్యాపీగా కింగ్లో ఫీల్ అయిపోతాడు. ఎంట్రా అని చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక డామినెన్స్ ఉంటుంది. బయటకు వస్తే రోడ్డు మీద ఎవడు పట్టించుకోడు, ఆఫీస్లో ఎవడు పట్టించుకోడు. ఇంటికి వెళ్తే వైఫ్ పిల్లలు పట్టించుకుంటారు కాబట్టి వీడు హీరోలోకి ఫీల్ అయిపోతాడు. సో ఆ కైండ్ ఆఫ్ ఎంతో కొంత వ్యాలిడేషన్ అని కావాలన్నప్పుడు యూ ఆల్వేస్ వాంట్ టు గో హోమ్ టు సంబడి ఎల్స్. ఆ వ్యాలిడేషన్ నేను ఎప్పుడు నెసరీ అని నాకు ఫీల్ అవ్వలేదు, నాకు ఫీల్ అవ్వను అసలు. అందుకనే ఐ వాంట్ గో ఎలోన్. బాగుంది. అంటే ఏమనాలో కూడా తెలియని ఒక హెల్ప్లెస్ స్థితికి వచ్చి విని భరిస్తున్నాం. అది కరెక్ట్ పాయింట్. బట్ ట్రూలీ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ వర్మ గారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్. బట్ ఆనెస్ట్లీ ఏదైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఈ మాటల ప్రభావం ఇప్పుడు ఉంటుందో లేదో తెలీదు, రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో బహుశా ఈ రియలైజేషన్ అనేది ఒక గ్రూప్ కాన్షియస్ అంటే ఇండివిజువల్స్కి వచ్చి ఇట్ విల్ ఇవాల్వ్ ఇంటూ అ న్యూ సిస్టమ్ ఆఫ్ లివింగ్. మేబీ ఆల్రెడీ మారుతోంది. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ దేర్. I mean, see, I can't say the numbers. I'm sure in the US and Europe it's a very very prevalent. మీకు ఎక్కడెక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ అనేది హోల్డ్ తగ్గుతూ ఉంటుందో అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది. బికాజ్ ఇట్ ఎవెన్చువలీ కేమ్ బికాస్ ఆఫ్ రిలీజియన్. ఓకే, మొరాలిటీ అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్. ఇవన్నీ రిలీజియన్కి సంబంధించినవి కాబట్టి ఆ ప్రభావం వల్ల ఆ ప్రభావం తగ్గుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. పెళ్ళంటే పాట గుర్తుంది కదా, నూరేళ్ల పంట. మీరేమో టైటిల్ మార్చేశారు. అలా ఉంది పరి. కానీ నాకు ఒక ఎగ్జాంపుల్తో ముగిద్దాం. సంజయ్ దత్ తన పెళ్ళి అయిన తర్వాత తను కన్విక్ట్ అయ్యాక జైలు కేసులో, బాంబ్ బ్లాస్ట్ కేసులో అక్కడ ఒక అమ్మాయిని కలిసాడు లాయర్ దగ్గర, ఎక్కడో లాయర్ అసిస్టెంట్ ఏదో. దెన్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను నా కళ్ళతో చూశాను ఆర్థర్ రోడ్ జైలు బయట, అది కోర్ట్ బయట ఆర్థర్ రోడ్ జైలు నుంచి తీసుకొస్తే మేమందరం ఉంటే ఈ రియా వెళ్ళి ఆ సంజయ్ దత్ జల్లెడ ఉంటుంది కదా మన పోలీస్ వ్యాన్కి, వాళ్ళిద్దరూ ఏలు ముట్టుకునేవారు. ఆల్మోస్ట్ నా కళ్ళు నీళ్ళు వచ్చి వాళ్ళని చూసి. నెక్స్ట్ కట్ ఏంటి, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఫస్ట్ రియాన్ పెళ్లి చేసుకున్నాడు. రియాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు మేము ఇద్దరం కూర్చుని వీఆర్ హ్యావింగ్ వోడ్కా. సంజయ్ దత్ అన్నాడు, రాము నేను జైల్లో ఉన్న టైం అంతా కేవలం నేను బతికింది బయటకు వస్తాను, రియాతో ఉంటాను, మిగతా జీవితం రియాతో గడుపుతాను అని ఒక్క హోప్ తోటి నేను ఆ 1.5 years జైల్లో ఉండగలిగాను. ఇప్పుడు ఐ వాంట్ టు గో బ్యాక్ టు జైల్ అన్నాడు. రియా అనేది లేకపోతే మిగతా జీవితం నేను జైల్లో ఉండడానికి రెడీ. ఇది నెక్స్ట్ కట్. ఇది కూడా టైం ఎంత, 6 months. 1.5 years ఈ లివ్డ్ ఫర్ రియా, 6 months ఈ వాంట్స్ టు గో బ్యాక్ టు జైల్ అంట. రియా నుంచి తప్పించుకోవడానికి మిగతా జీవితం జైల్లో ఉంటాను. ఇంకప్పుడు ఏం చెప్తారు మీరు చెప్పండి. ఏమి చెప్పలేము. సో విచ్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే సంజయ్ దత్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువలిస్టిక్. బట్ హీ డిడ్ 4 marriages. 4 రీచా శర్మ మధ్యలో ఒక వెరీ లాంగ్ అఫైర్, మళ్ళీ ఇప్పుడేమో మాన్యత. అండ్ ఆల్ 4 ఈజ్ ఈక్వలీ సఫరింగ్. ఎందుకు ప్రతిసారి ఇందాక మీరు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చేసుకుంటారు అంటే ఈసారి హోప్ మళ్ళీ. ఎందుకంటే సంజయ్ ఆల్సో వాంట్స్ కంపెనీ.
అందుకే హమ్ సఫర్ అంటారు. Unbelievable, man. Sanjay Dutt also wants company. Yeah. So that's it for today. Yes. ఇది ఇవాళ ఎపిసోడ్ అని చెప్పద్దా? చెప్పండి. చెప్పబుద్ధిరా, మాటలు కూడా రావట్లేదు క్లోజింగ్ చెప్పడానికి. పెళ్ళి అనేది ఒక పదార్థము, ఒక యథార్థము. అండ్ మీ ఆలోచనలు ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి చాలా. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ సొసైటీ విల్ ఎవాల్వ్. ఫ్యూచరిస్టిక్ కాదు, రియలిస్టిక్. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ ఓల్డ్. ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా కొత్తగా నేను కింద సృష్టించినవేమీ కావు. పెళ్ళైన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది నేను చెప్పింది. వెదర్ ది ప్రాక్టీస్ ఇట్ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్. అది జస్ట్ చేసుకోకపోవచ్చు. బట్ మై ఒపీనియన్, ఎవరికి పెళ్ళైనా ఆడందరికీ నేను చెప్పింది అక్షరం అర్థమవుతుంది. పురుషులకా స్త్రీలు కూడా? అందరికీ, వితౌట్ పెళ్ళి చేయించిన కూడా అర్థమవుతుంది. ఓహో. మీకు సాష్టాంగ నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే, స్వీకరించాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.